కానీ వీళ్ళు పాడుతుంటే మిగిలిన చెరసాల మొత్తం వినపడింది. అది పాయింట్ ఇక్కడ. మిగిలిన చెరసాల, మిగిలిన గదుల్లో ఉన్న ఖైదీలు మొత్తానికి వినపడుతుంది. లేకపోతే మొత్తాన్ని కలిపి ఒకటే హాల్లో పెట్టారు అనుకో, వీళ్ళు చేసే ఆరాధన ఏది మళ్ళీ కాళ్ళు కదలట్లా, బొండలో ఉన్నాయి. ఆ స్థితిలో ఉండి వాళ్ళు చేసే వర్షిప్, వాళ్ళు చేసే స్తుతి ఆరాధన, చెరసాలంటే ఒక 20-30 మంది ఖైదీలు ఉంటారా? వందలాది మంది ఉంటారు. ఉండరు? వందలాది మంది అంటే ఎంత హాల్ ఉంటుంది? లేదా గదులుగా వేసినా కూడా ఎన్ని గదులు ఉంటాయి? కానీ వీళ్ళు ఎడ వాడుతుంటే గదులు మొత్తానికి కనపడి ఖైదీలు ఎవడు మాట్లాడుకుని వింటున్నారంట. ఆరాధన చేయండి రా స్వామి అంటే, ఆరాధన చేస్తే బంధకాలు లేనివాడు బంధకాల్లో పడ్డట్టు ఉండకూడదు. ఆరాధన ఒక బంధకంలా ఫీల్ అవ్వకూడదు. బంధకాలు తెగిపడాలాడా. దెయ్యాలు వదిలిపోవాలా, యేసు నామములో దెయ్యాలు పారిపోవాలా, రోగాలు వదిలిపోవాలా. తెలుసా నీకు? బంధకాలు విడిపోతాయి, స్వస్థత జరిగిద్ది, అద్భుతాలు జరుగుతాయని తెలుసా నీకు? వర్షిప్లో ఎన్ని సాక్ష్యాలో. నిజమండి. బలమైన ఆరాధన అనేదాన్ని కలిగి ఉండకపోతే అది ఏం సంఘం అండి? నిద్రపోతు సంఘం. అది ఏం సంఘం? అది ఉద్యమం లేని సంఘం. మన సాల్మన్ అన్నతో డిస్కషన్ చేసినప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చారు ఆరాధన గురించి, దాని గొప్పతనాన్ని గురించి. పెద్ద మ్యూజిక్ లేదు, పెద్ద సప్పుడు లేదు, ఏం లేదు. చర్చికి భార్య వస్తుంది, భర్త మారు మనసు లేనివాడు పట్టుకొని చెయ్యరగొట్టాడు. భార్య చెయ్యరగొట్టాడమ్మా, కట్టుకట్టుకుంది, ఇరిగిన చెయ్యి. ఈ గుండె దగ్గర నరం నొక్కిందట, గుండె నొప్పి. ఆ కొట్టిన దెబ్బకి చెయ్యి ఇరిగింది, గుండె దగ్గర నరం నొక్కి బ్లడ్ క్లాట్ అయింది. 2 ప్రాబ్లమ్స్. ఆరాధన యొక్క బలాన్ని గురించి, దేవుని ఆత్మ తీసుకొచ్చే విడుదలని గురించి మా సంభాషణలో ఆయన చెప్పిన సాక్ష్యం. చర్చికి వెళ్ళినట్టు తెలిసిందంటే ఈసారి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతను ఒక మ్యారేజ్కి వెళ్ళే పని పడింది. అక్కడ వెళ్తే 2 days రాడు ఆయన. ఆ 2 daysలో ఒకరోజు ఆదివారం. ఇక వచ్చేసింది, ఆమె చర్చికి వచ్చేసింది. ఎటు కూడా లేడు, ఇక రాడు, 2 రోజులు అయింది కదా రాడని. చర్చికి వచ్చి చర్చిలో ప్రేయర్లో ఏకీభవించింది. కరెక్ట్గా ఆరాధన ప్రారంభమయ్యే టైంలో ఎంటర్ అయింది. ఆరాధన స్టార్ట్ అయింది. ఏం లేదు, అక్కడ గిటార్ కొట్టుకుంటా, చిన్నపిల్లలు కొడతారే కాంగో, అలాంటిది ఒకటి ఉంది. అది కొడతా పాడుతూ ఉంటే, గిటార్ కొట్టి ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. ఆత్మచేత నింపబడ్డప్పుడు, ఆత్మీయ స్పర్శ అందుకున్నప్పుడు, ఆత్మశక్తి పొందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధన 3 భాగాలు కంప్లీట్ అయిన తర్వాత పెద్దగా కేకలేస్తూ ఉందట అమ్మాయి. అన్నా అన్నా అని కేకలేస్తూ ఉందట. ఆపి చూస్తే ఇరిగిపోయిన ఎముక అతుక్కుంది. అతుక్కుందమ్ముడు. బ్లాక్ అయిన నరం ఏదైతే ఉందో మళ్ళీ రక్త ప్రసరణ జరగడం స్టార్ట్ అయ్యా. నొప్పి లేదు, ఇక్కడ ఈ జాయింట్, ఇక్కడ ఇరిగిన ఎముక మళ్ళీ ఇరిగిన దాఖలా లేదు. అంతకుముందు చెక్ చేయించుకుంటే 6 రిపోర్ట్స్ ఉన్నాయి. ఇరిగిపోయిన రిపోర్టు, బ్లడ్ క్లాట్ అయిన రిపోర్టు. తర్వాత మళ్ళా పోయి చెక్ చేయించుకుంటే 2 నార్మల్ వచ్చింది. అంటే ఎవరికి ఏ రిపేర్ చేయాలో దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే
మన ఆరాధనను సంతసించి, మన ఆరాధన ఆత్మతో పూర్ణాత్మతో మనం చేసే ఆరాధన. పిచ్చి చూపులు చూసుకుంటా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన అని వేగదన, ఆరాధన ఆరాధన స్తుతి. ఇది పూర్ణాత్మతో ఆరాధన. పూర్ణాత్మతో ఆరాధన ఇది దిక్కుమాల ఆరాధన. దిక్కులు చూసే దిక్కులేని ఆరాధన. ఇది ఏం ఆరాధన? ఇది ఆరాధన చేసేవాడి ప్రాణాత్మ దేహంలో ఆయనతో ట్యూనై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మామూలు విషయం అది. మరి అందుకే ఆరాధనకి నేను స్పెషల్ ప్రయారిటీ ఇచ్చేది. ఆదివారం రోజు ఏడుకు వచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు ఎంతోమంది. వింటున్నారు అక్క మీరు? అనే మరి ఎప్పుడు జరిగినాయి అద్భుతాలు? నేను చేతులు పెట్టినప్పుడు జరిగినాయి అనుకుంటున్నారా? నిద్రమోహం వాళ్ళు కొంతమంది ఉంటారు. నిద్రమోహం వాళ్ళు నేను ఎన్ని చెప్పినా అర్థమై సావదు వాళ్ళకి. ఎన్ని మొత్తుకొని చెప్పినా అర్థం అవ్వదు. మిమ్మల్ని కాదులే, ఆయన చేతులు ఉంచినప్పుడు జరుగుతాయి కార్యాలు. ఆయన చేతులు మన మీదికి బలముగా దిగి వచ్చేది వర్షిప్లో, ఆరాధనలో. ఆరాధనలో ఎప్పుడు కూడా ఆత్మతో ఏకీభవించాలి, పూర్ణ ఆత్మతో. సెల్ ఫోన్ పోయిద్దేమో, ఇంటికాడ తగలబెట్టరా ఎందుకది? పర్సులో డబ్బులు పెట్టాను పోతాయేమో, అవి కూడా ఆడే తగలబెట్టరా ఎందుకు? చెత్త అంతా వెంట తెచ్చుకొని ఏంది దరిద్రం. దొంగ చూపులు చూసుకుంటా కాసేపు ఒక ఒంటి కన్ను రాక్షసుడిలాగా ఒక కన్ను మూసి ఒక కన్ను తెలిసి. బ్రదర్ అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ చెత్త అంతా ఉందన్నాని? మరి ఇదేం పూర్ణాత్మతో? మళ్ళీ ఆరాధన అయిపోయేటప్పటికి అందరూ దాదాపు చాలామంది ఒంటి కన్ను రాక్షసులు అయి ఉంటారు. ఒక కన్ను మోస్తారు. ఎందుకనున్నా నేను చూసినప్పుడు కన్ను కనపడకూడదని ఒక కన్ను తెరిచి చూస్తుంటారు. పర్సు ఉందా పోయిందా, డబ్బులు ఉన్నాయా పోయినాయా, సెల్లు ఉందా పోయింది. ఇలా పూర్ణాత్మ సెల్లు కనెక్ట్ అయి ఉంది. కానీ ఆరాధనలో ఏకీభవించేటప్పుడు ఏ చెత్త ఉండకూడదు మైండ్లో. సేవకులు అంతే ఉండాలి, దైవ జనాంగం అలా ఉండాలి. దేవుని మహిమ సంఘములో కనబడకపోతే, దేవుని ప్రసన్నత ప్రజలు అనుభవించకపోతే, పరిశుద్ధాత్మ స్పర్శ ప్రజలు అనుభవించకపోతే సంఘం వర్ధిల్లటం అనేది ఉండదు. సంఘములో దేవుని కార్యాలు ప్రజ్వలించకపోతే ఆత్మల రక్షణ ఉండదు. పరిశుద్ధాత్మ ఉజ్జీవం, పరిశుద్ధాత్మ ప్రసన్నత, పరిశుద్ధాత్మ స్పర్శ పాస్టర్లు కూడా నేర్చుకో. పాస్టర్ గారి కోమాలో పడితే విశ్వాసులు నిద్రైపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆగి చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు మార్పు లేనివాడు, కానీ మారింది మనం. మన ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి, మన ఆరాధనలో మార్పులు వచ్చినాయి, మన భక్తిలో మార్పులు వచ్చినాయి. పూర్ణాత్మతో దేవుణ్ణి వర్షిప్ చేయటల్లా. ఆదివారం రోజు జరిగే ఆరాధనలో ప్రజలు ఏకీభవించినప్పుడు వాళ్ళ దేహాల్లో కలిగిన మార్పులే నెక్స్ట్ వీక్లో సాక్ష్యాలు. మన లేకపోతే వందలాది సాక్ష్యాలు ఎట్టొస్తాయండి? ఆ బలం ఎక్కడొచ్చింది? ఆ విడుదల ఎక్కడొచ్చింది? ఆ రిపోర్ట్స్ ఎలా మారే? ఆ సాక్ష్యాలు ఎట్లా ఇచ్చినాయి? ఆరాధనలో దేవుడు చేసిన కార్యాలు. ఎంతమందికి అర్థమైంది బాబులారా? అది విషయం, తెలుసుకోండి. ఇక్కడ ఏం జరిగింది? పౌలును శీలయు ప్రార్థించుచు స్తుతించుచు నుండిది ఖైదీలు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడు, మళ్ళీ చదువు, ఆ వచనాలను చదువు. అపోస్తుల కార్యం. ఎవరు ఏం అడగలా, బంధకాలు తీసేయమని కానీ, తలుపులు తెరవమని కానీ, ఇవన్నీ మాకు విడుదలయమని కానీ అడగలా. అసలు వాళ్ళు ఉన్న చెరసాల పునాదులే కదిలిపోయినాయి. నువ్వు అమ్మో, ఇంత భూకంపం ఎందుకు వచ్చింది? అపోస్తల కార్యం 4లో చూసాం. వారు కూడిన చోటు, వారు ప్రార్థించిన చోటు, వారు ఆరాధించిన చోటు కదిలిపోయిందట. పరిశుద్ధాత్మ, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ధైర్యముగా వాక్యము బోధించినది. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడనమాట అక్కడికి. ఆయన శక్తిని పంపించాడు, దిగొచ్చింది దేవుని బలం. ఆ దెబ్బకి తునాతునకలు అయిపోయినాయి సంఖ్యల్లో.